తెలుగు రాష్ట్రాలను వణికించిన భూకంపం. బుధవారం ఉదయం 7:27 కంపించిన భూమి. 3 నుంచి 6 సెకండ్ల పాటు కంపించిన ప్రభావం. మేడారం ప్రాంతంలో భూకంప కేంద్రం గుర్తింపు. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.3గా నమోదట. భూకంప ప్రభావం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో వ్యాపించినట్లు వివరిస్తూ ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ విడుదల చేసిన ఒక మ్యాప్ అన్నమాట అది. సో ఈ ప్రాంతంలో వచ్చిందట. ఈ తెలంగాణలో దాదాపుగా హాఫ్ ఆఫ్ ది ప్లేస్ ఈ భూకంప తీవ్రత ఉన్నది చూడండి. ఉదయం నిద్రలేవగానే అలికిడి. కుర్చీలో కూర్చొని పత్రిక చదువుతుంటే కాళ్ల కింద భూమి స్వల్పంగా కదలిక. కళ్ళు తిరిగినట్లయి చేతిలోంచి పడిపోయిన మొబైల్. వంటింట్లో అప్పుడే సర్దిన పాత్రలు కింద పడ్డ శబ్దం. ఏమైందో తెలియక బయటకు పరుగులు తీసిన జనం. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల ప్రజలు 55 ఏళ్ల తర్వాత ఈ భూ ప్రకంపనల ప్రభావాన్ని ప్రత్యక్షంగా చవిచూసి కలవరపడ్డారు. అనంతరం సోషల్ మీడియాలో వెల్లువెత్తిన సందేశాల ప్రకంపనలతోనూ హడలిపోయారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల బుధవారం ఉదయం 7:27 సమయంలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ములుగు జిల్లా మేడారం సమీపంలో భూకంప కేంద్రాన్ని హైదరాబాద్ జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థలోని భూకంప అధ్యయన కేంద్రం, ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ గుర్తించింది. రిక్టర్ స్కేల్ పైన తీవ్రత 5.3గా నమోదైందని ఈ రెండు సంస్థలు వెల్లడించాయి. తెలంగాణలో 1969లో భద్రాచలంలో 5.7 తీవ్రతతో వచ్చిన భూకంపం తర్వాత 5 పైన రావడం 55 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి అని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సో నిన్న మన హైదరాబాద్కి ఆ ప్రభావం మన దగ్గర 3 రిక్టర్ స్కేల్ పైన 3 పాయింట్ సంథింగ్ ఉన్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. సో ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నది. ఇగో భూకంప కేంద్రం నమోదైన మేడారం ప్రాంతం. ఏటూరు నాగారంలోని శివాలయం వీధిలో దెబ్బతిన్న ఇల్లు. ఈ భూకంపం నాటికి ఇది కూలిపోయింది. ఏమన్నా చూసినా నేను ఇక్కడ ప్రహరీ గోడ కూలిపోయింది చూడండి. భూకంపం వల్ల హన్మకొండ ఇందిరానగర్లో కూలిపోయిన ఒక ఇంటి రైలింగ్. మహబాద్లో భూమికి పగుళ్ళు. ఆ గోదావరి పరివాహక ప్రాంతం ఆ ఏరియాలో కొంత తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. 5.3గా అక్కడ నమోదైంది. అది ఇటు వచ్చే కొద్దీ తీవ్రత తగ్గింది. మన హైదరాబాద్కి వచ్చేసరికి 3 పాయింట్ సంథింగ్ ఉన్నదట. ఇగో నేను కూడా ఆందోళనతో బయటకు వచ్చా. ములుగు కలెక్టర్ దివాకర. వారం రోజుల పాటు తదనంతర ప్రకంపనలు ఉండే అవకాశం ఉందట. డేంజర్ జోన్లో భద్రాద్రి, హైదరాబాద్ సేఫ్ అట. సో దీనికి కారణం ఏంటి? భూకంప కేంద్రం నుంచి 200 నుంచి 250 కిలోమీటర్ల పరిధి వరకు ఈ ప్రకంపనల ప్రభావం కనిపించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కూడా స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. తెలంగాణలోని వరంగల్, ములుగు, హన్మకొండ, జనగామ, భూపాలపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఏటూరు నాగారంలోని శివాలయం వీధిలో ఒక ఇల్లు స్వల్పంగా దెబ్బతిన్నది. శంకర్రాజుపల్లిలో ఒకరి ఇంటి గోడ కూలిపోయింది. ఖమ్మంలో 3 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయని, భద్రాచలంలో ఇండ్లలోని వంట పాత్రలు కింద పడిపోయాయని, ఇల్లందులో కుర్చీలు, బీరువాలు ఊగడాన్ని గమనించినట్లు గృహిణులు తెలిపారు. హైదరాబాద్లోని వనస్థలపురం, హయత్నగర్, అబ్దుల్లాపూర్ మెట్, అత్తాపూర్, బిహెచ్ఎల్, గచ్చిబౌలితో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఇండ్లలోని వంట సామాగ్రి, అలంకరణ బొమ్మలు కింద పడడాన్ని సీసీ కెమెరాలో గుర్తించారు. భూకంప ప్రభావం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు తదితర ప్రాంతాల్లో కనిపించింది. అలాగే ఛత్తీస్గఢ్లో వివిధ ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలోని నాగ్పూర్, గడ్చిరోలి, చంద్రాపూర్ జిల్లాల్లో కూడా స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. వరంగల్కు దాదాపు 85 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నదట. వరంగల్కు ఈశాన్యంగా 85 కిలోమీటర్ల దూరంలో, బీజాపూర్కి నైరుతి దిశలో 65 కిలోమీటర్లు, హైదరాబాద్కు వాయువ్యంగా 219 కిలోమీటర్లు, విజయవాడకి ఉత్తరాన 212 కిలోమీటర్ల దూరంలోని ములుగు ప్రాంతంలో ఈ భూకంపం సంభవించింది. భూమి పొరల్లోని 40 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించడంతో భూకంప శక్తి వెదజల్లే తీవ్రత తగ్గిందట. గోదావరి ఫాల్ట్లో ఉండడమే కారణమట. ములుగు ప్రాంతంలో భూకంపం సంభవించడానికి గోదావరి ఫాల్ట్ ప్రధాన కారణమట. భూమి పొరల అమరికలో లోపాలు ఉండడాన్ని ఫాల్ట్ అంటారు. భారత భూఫలకం ఉత్తర దిశగా కదులుతూ హిమాలయాల కిందకు వెళుతుంది. ఈ క్రమంలో జరిగే భూమి పొరల సర్దుబాటుతో ఈ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. పొరల్లో ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడ భూకంపాలు వస్తాయి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కానీ ఏమంటున్నారంటే మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందట. ములుగు జిల్లాలో బయటపడ్డ భూకంపాన్ని
టెక్టోనిక్ ఎర్త్క్వేక్ భూమి పొరల్లో సర్దుబాటు కారణంగా సంభవించేదిగా పరిగణించాలి. ఇది భారీగానే ఉన్నా చాలా లోతులో సంభవించడంతో దీని ప్రభావ తీవ్రత తక్కువగా ఉన్నది. ఇలాంటి పెద్ద భూకంపం తర్వాత కొద్ది రోజుల పాటుగా చిన్న చిన్న భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుందట. వాటి తీవ్రత మొదట వచ్చిన దానికంటే తక్కువగా ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టును కూడా పరిశీలించడం, మరి ఇంకున్నదా అదేమన్నా మొత్తం ఊసిపోయిందా అని, అంత బాగానే ఉందని చెప్పిరట. సో ఇట్లా అన్ని పేపర్లో ఈ వార్త మనకి ప్రధానంగా కనిపిస్తున్నది. వీళ్ళు కూడా ఆంధ్రజ్యోతిలో కూడా ఫొటోస్ వేసారు వీళ్ళు. ఇగో ఏటూరు నాగారం మండలం శంకర్రాజుపల్లిలో కూలిపోయిన ఒక రేకుల ఇంటి ప్రహరీ అట. వాజేడు మండలం పేరూరు సిడబ్ల్యూసి భవనంలో పగుళ్ళు వచ్చినాయి. సో ఫొటోస్ మనకు కనిపిస్తున్నాయి క్లియర్గా. హైదరాబాద్ అయితే సేఫ్ జోన్లోనే ఉందట. భూకంపాల తీవ్రత తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా ఉంటుందని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త ఎం శంకర్ తెలిపారు. ఈ ప్రాంతాలు సెస్మిక్ జోన్ 2, 3లో ఉండడమే ఇందుకు కారణం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జోన్ 2లో ఉందని, పెద్దగా ప్రమాదం ఉండదని ఎన్జీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ కుమార్ తెలిపారు. భూకంపాలకు ఆకాశ హర్మ్యాలకు సంబంధం లేదు. జపాన్లో ఇంతకు మించి హైరేజ్ భవనాలు ఉంటాయి. భూకంపాలను తట్టుకొని సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. జపాన్ మాదిరిగా ప్రమాణాలతో భవనాలు నిర్మిస్తే రిక్టర్ స్కేల్ పైన 8 తీవ్రతతో భూకంపం వచ్చినా ఇబ్బంది ఉండదు. 54 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాల్లో 12 భూకంపాలు మాత్రమే కాస్త పెద్దవిగా నమోదయ్యాయి. 5 నుంచి 5 తీవ్రత మధ్య ఉన్నది. 1983లో మేడ్చల్లో 4.9, 1976లో గండిపేటలో 3.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. చివరిసారి 2001లో బోరబండలో 3 లోపు తీవ్రతతో భూమి కంపించింది. సో ఇట్లా దీనికి పెద్దగా ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు అని చెప్తున్నారు. అయినా సరే మనం ఈ పర్యావరణాన్ని, ప్రకృతిని రక్షిస్తే ఇలాంటి భూకంపాలు రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి.